మనుషులు వేరుగా ఉంటారు. అనగనగరాగా మచ్చెల్లుచుండు తినగ తినగవేమో తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పాడగ పాడగ రాగా మెరుగ్గా వస్తుంది. తినగ తినగ వేప కూడా తీయగా అనిపిస్తుంది. సాధన వల్ల పనులు సాధ్యపడతాయి. చెప్పులోని రాయి చెవిలో జోరి, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంటింతగాదయ విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులోన రాయి చెవిలో జోరిగా, కంటిలోన నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని జగడము కొద్దిగా కాకుండా చాలా ఎక్కువగా బాధిస్తాయి. అడుపుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను. కంచు మోగినట్టు కనకమ్ము మోగున విశ్వదాభిరామ వినురవేమ. కంచు మోగినంత పెద్దగా బంగారం మోగదు కదా. అలాగే చెడ్డవాడు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు. మంచివాడు మంచిని మాట్లాడి మంచిని పంచుతాడు. వేరు పురుగు చేరి శంభు చరుచుర, చీడ పురుగు చేరి చెట్టు చరచు. కుస్తి తుండు చేరి గుణవంతు చరచుర విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు చేరి వృక్షాన్ని నాశనం చేస్తుంది. చీడ పురుగు చేరి చెట్టుని నాశనం చేస్తుంది. మోసగాడు వచ్చి మంచివాడిని నాశనం చేస్తాడు. ఎక్సలెంట్ అమ్మా. ఇంకా కూడా క్లాప్స్ అమ్మాయికి 5-6 పద్యాలు వేమన పద్యాలు అనర్గళంగా చెప్పింది. వాటి తాత్పర్యాలు భావాలు చెప్పింది. ఎక్సలెంట్ అన్న సృజన ఫ్రమ్ మంగళంపాడు. సూపర్. క్లాప్స్ కొట్టట్లా మీరు, వాళ్ళు కొట్టట్లా, మీరున్నా కొట్టాలా? వాళ్ళు అలసిపోయారు కొట్టి కొట్టి. ఎన్ని క్లాప్స్